తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో తగ్గేది లేదని, ఏ దేశానికి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, పాల ఉత్పత్తులపై EU దేశాలు 50%, బియ్యంపై జపాన్ 700%, వెన్న, చీజ్ పై కెనడా 300% చొప్పున సుంకాలను విధిస్తున్నాయంటూ కొన్ని దేశాల పేర్లు చెప్పి మరి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధిక సుంకాల కారణంగా మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తుల దిగుమతి అసాధ్యంగా మారిందని, దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఆయా దేశాలపై రంగాల ఆధారిత సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నీ చాలా కాలంగా తమ దేశాన్ని దోచుకుంటున్నాయని, ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చారిత్రాత్మక మార్పు తెస్తాయని కారోలిన్ అన్నారు. ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు స్పష్టం చేశారని, దీనిపై ఇవాళ ఒక ప్రకటన చేస్తారని తెలిపారు. అయితే ఈ తరహా దూకుడు విధానం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ట్రంప్ విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార సుంకాలకు సంబంధించిన విమోచన దినం పేరిట తాను విధించిన డెడ్ లైన్ సమీపించడంతో భారతదేశం కొన్ని సుంకాలను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైందని గుర్తు చేశారు.